గుంటూరులో మహిళా పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థి గళ్ల మాధవిని అనుసరిస్తూ వచ్చిన వైసీపీ కార్యకర్తలు బూత్ పరిసరాల్లోకి భారీగా రావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. బూత్ నుంచి బయటకు వెళ్లాలని టీడీపీ శ్రేణులు కోరడంతో ఘర్షణ చెలరేగింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కార్పొరేటర్ గారు వస్తే మేము బయటకు వెళ్తాం. ఇంతమంది వచ్చేదాకా అన్నమయ్య జిల్లా కోడూరులోని దళవాయిపల్లి పోలింగ్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏజెంట్లు లేకుండా ఎలక్షన్ ఎలా నిర్వహిస్తారని రిటర్నింగ్ అధికారిని నిలదీశారు టీడీపీ నేత బత్యాల. కొల్లం గంగిరెడ్డి, బాబులరెడ్డిని అరెస్టు చేసేంత వరకు ఎన్నికలు జరపమని రిటర్నింగ్ అధికారికి వార్నింగ్ ఇచ్చారు. రోడ్డుపై గ్రామస్తులతో బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సార్ మీరు కానీ తొందరపడితే ఏం జరగదు, అంతా సాఫీగా జరుగుతుంది. మీకు కూడా మంచి పేరు వస్తుంది. నేను జరుపుకునే